పూర్వం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరు తొందరకి వెళ్ళినప్పుడు దేవుడి బొమ్మలు వేసి అరే మన సౌండ్ టు గ్యాస్ కొంచెం మంచిది అవుతారా? డబ్బా కొట్టుకోవడానికి ఇంగ్లీష్లో ఉంటారు తెలుసా? గ్యాస్ కొనేది. దేవుడి బొమ్మలేసి దేవుణ్ణి అందరి దగ్గరికి తీసుకొచ్చిన జగజ్జేత రాజా రవివర్మ. వింటున్నావా సరి? వింటున్నావా? పోనీ టీ తీసుకురమ్మంటారా? నీకు ఇంగ్లీష్ లో అన్నిటికన్నా పెద్ద పదం ఏదో తెలుసా? తెలీదు బాబు. మరెందుకు టీ? సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పిలిడోషియస్. మన దేశానికి మన దేశానికి మన దేశానికి మన దేశానికి మన దేశానికి మోషన్ పిక్చర్ తీసుకొచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే రాజా రవివర్మ ప్రెస్ లో అసిస్టెంట్ తెలుసా? यह है फिल्म लोफर का गाना। संगीत है लक्ष्मीकांत प्यारेलाल का, बोल है आनंद बख्शी के और गायक है मोहम्मद रफी। ये क्या है जी? मोहम्मद रफी इतना बढ़िया सिंगर है क्या? अरे रफी साहब की आवाज में ऐसी जादू है ना साहब, ऐसी जादू है कि क्या बताऊं आपको। अरे साहब, दिलीप कुमार हो या धर्मेंद्र, जब वो गाते हैं ना तो माशाअल्लाह। जब वो गाते हैं तो क्या माशाअल्लाह। तारीफ है। వెంకీ వస్తున్నట్టవా? రాకపోతే నేనేం చేయాలి? రాకపోతే ఆర్డర్ పార్సల్ చేయించుకోండి సార్. అబ్బా అది కాదే. లెటర్ అమ్మాయి రాగానే ఇచ్చానా? వెళ్లే ముందు ఇవ్వనా? రాగాన్ని చింపి చేతిలో పెట్టడానికి ఇదేనా సినిమా టికెటా? లెటర్ వెళ్ళే ముందు కొంచెం రొమాంటిక్ గా ఇవ్వండి సార్. సార్ ఏందేమంటారు? ఓకే ఓకే. వెంకీ వచ్చింది వెంకీ. జాగ్రత్తగా మాట్లాడు. ఓ హాయ్. మీరేంటి చెవిలో ఎప్పుడు బ్లూటూత్ పెట్టుకొని ఉంటారు? అది నాకు విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో నా చెవిలో బ్లూటూత్ అలాగే. మీ మాటలు భలే ఉంటాయి. యు హావ్ అ జేనీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. థ్యాంక్ యూ. ఓ కొత్త స్నేహాన్ని. కొత్తే ఉంది. మనం కలుసుకోవడం ఇది 4గోసారి. కరెక్టే, కానీ నేను కన్ఫెషన్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది చర్చ్ కాదు, నేనే ఫాదర్ని కాదు. కానీ నువ్వు నా ప్రార్థన మాత్రం వినాలి. మన స్నేహాన్ని కొన్ని అబద్ధాలపై నిలబెట్టాను. ఇంట్రెస్టింగ్. గో ఆన్. నేను ఒక సర్వసాధారణమైన మనిషిని. మొహమ్మద్ రఫీ అంటే సింగర్ అని తెలుసు, కానీ ఆయన పాటలు నాకు తెలియదు. పెయింటర్ రవివర్మ అంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రికమెండేషన్ అనుకునేవాడిని. ట్రావెలింగ్ అంటే పిఏకి చెప్పి టికెట్లు బుక్ చేయడం తప్ప పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ నీతో కొన్ని అబద్ధాలు ఆడాను. కానీ నీతో కొన్ని అబద్ధాలు ఆడాను. ఎందుకు? బికాస్ ఐ లైక్ యూ. సార్ వినపట్టేనా? ఉదయ్ గారు, మీకు ఎలా చెప్పాలో. జస్ట్ ఇడ్లీ. ఏమొద్దు, జస్ట్ ఇడ్లీ. ఇడ్లీ? ఇడ్లీ IDLY. ఐ డు లవ్ యూ. ఓ ఉదయ్ గారు, మీకు ఎలా చెప్పాలో, 5 ఏళ్ల క్రితం నేను సమ్మర్ కి ఊరు వెళ్ళాను. ఇడ్లీ బాగుంటదండి, మా స్పెషాలిటీ. ఓ గుంటూరా బాబాయ్? గుంటూరా బాబాయ్? వైజాగ్ అమ్మమ్మ. ఓ నేనే నీకు విషయం చెప్పాలి. నిన్ను కలిసినప్పటి నుంచి 3 పెళ్లిళ్ళకి వెళ్ళాను. ప్రతి పెళ్లిలోనూ ఒకటే ఆలోచన తెలుసా? నన్ను ఎలా పెళ్లి చేసుకుందామా అనా? అసలెందుకు? శిరీష ఉండగా ఈ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కూతుర్ని చేసుకుందామని. ఎలా డిసైడ్ చేసుకున్నాడా అని. ఎలా డిసైడ్ చేసుకున్నాడో తెలుసా? వాడు శిరీషని చూడలేదు కాబట్టి. కానీ నేను శిరీషను చూశాను. నిజం సిరి, నీతో సంధి జరిగినప్పటి నుంచి కచ్చట తపలని గజ్జడ దెబ్బలైపోయి. అందుకే ఇంకెవరిని చూడలేకపోతున్నా. ఇంకెవరిని చూడలేకపోతున్నా. ఏంటి అలా చూస్తున్నారు? నీ మొహానికి ఏదో అంటుకుంది. పోయిందా? మ్హూ. ఇప్పుడు మ్హూ. నీ మొహానికి అందం అంటుకుంది. సార్ అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా? ఓ
అందం తుడుచుకుంటే పోదు కదూ. అందం తుడుచుకుంటే పోదు కదూ. అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా? అందం అంటే ఏయ్, అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా చెప్పండి సార్. అందం అంటే సార్ అల్లం పచ్చడైనా కొబ్బరి పచ్చడైనా? అందం అంటే సార్ అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా చెప్పండి సార్. అందం అంటే చక్కటి కళ్ళు, ముక్కు, పెదాలు. అంటే బయటకు కనిపించేదేనా అందం? బయటికి కనిపించేదైనా అందం? ఎనీబడి ఎనీబడి బయటికి కనిపించేదైనా అందం? లేదు, బయటికి కనిపించని మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి నాకు నమ్మకం. ఏంటో అల్లం పచ్చడి కవర్ పచ్చడి. ఐఎమ్ సారీ ఉదయ్, మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. వైజాగ్ లో అల్లం పచ్చడా కవర్ పచ్చడా? నీ కాలు పట్టుకుంటా, నాకేం చెప్పొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటా, నాకేం చెప్పదు. కాదు ఉదయ్, మిమ్మల్ని ఇలా వెయిట్ చేయించడం నాకు చాలా బాధగా ఉంది. ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ దిస్. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. నీ కళ్ళుంటాయే, ఎంత బాగుంటాయో తెలుసా? చేప పిల్లల్లాగా. హా, మీ కళ్ళు బానే ఉంటాయి. నావా? ఒకటి కొరమీన్లో ఉంటే రెండోది బొమ్మిడేలా ఉంటుంది. కానీ నీ రెండు కళ్ళు చూస్తుంటే కానీ నీ రెండు కళ్ళు చూస్తుంటే సార్ కొబ్బరి పచ్చడి ఏమంటారా అల్లం పచ్చడి ఏమంటారా? ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను, ఒకటి అల్లం పచ్చడితో తింటా. నీకేమైనా అభ్యంతరమా? ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను, ఒకటి అల్లం పచ్చడితో తింటా. నీకేనా అభ్యంతరమా? వాట్? సారీ, నీ పచ్చడి మొహం తాళి పెట్టా. సారీ. నో నో, ఇట్స్ ఓకే. నేను 9ంటికి ఒక ఫ్రెండ్ ని కలవాలి, చాలా ఇంపార్టెంట్. పోనీ రేపు కలుద్దు. కుదరదు, ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తున్నారు. ఎక్వేరియం నేనే చూసుకోవాలి. బాయ్. 7:30కు వెంకటేశ్వరరావు నన్ను రమ్మన్నారు. ఈ అమ్మాయేమో ఇంత ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్. లెటర్ మర్చిపోయారు సార్. సిరి 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 నీతో చెప్పలేని మాటలని ఈ లెటర్లో రాయించి రాసి సంతకం పెట్టాను. ఏ వెంకీ, జాబ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఏది టెలి షాపింగ్ యాంకరింగా? చే ఎన్నలే చిరాకు వచ్చేస్తుంది. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావేంటి? రేపు మార్చ్కి 4 years అవుతుంది. అయితే ఈ 4 ఏళ్ళలో టీవీలో బాగా ఫేమస్ అయిపోయి ఉంటావు. ఫేమస్సా పాడా ఎవ్వడు గుర్తుపట్టడు. ఆర్ యూ సీరియస్? 4 ఏళ్ళైనా ఎవరు గుర్తుపట్టరా? నమ్మట్లేదా? రండి. ఇక్కడ మీలో ఎవరైనా నన్ను గుర్తుపట్టగలరా? ఫీల్ అవ్వకు వెంకీ, అయినా ఆఫీసులో అమ్మాయిలంతా నీకు బాగా ఫ్రెండ్స్ అడిగా. నీ సిగ్గేసేవాడా? వెంకీ, సాయంత్రం ఏమైనా పనుందా? నాకు కుదరదు. ఏంటి పని? చిన్న షాపింగ్. ఈసారి శారీ. నీ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది. అబ్బా, చీరంత మగాన్ని పట్టుకుని చెట్టు సెలెక్ట్ చేయమంటావా? వేరే వాళ్ళకి ఇచ్చే అపాయింట్మెంట్. సారీ. అలాంటి ఫ్యాన్స్ ఉన్నా నీకు జాబ్ బోర్ కొడుతుందా? దీనికి దానికి సంబంధం ఏంటి? చొక్కాల లాగద్దని ఎన్నిసార్లు చెప్పాలి? సిగ్నేచర్ మూమెంట్ ఉండాలి కదా. ఈ రోజు మీరు అస్సలు మాట్లాడట్లేదేంటి? ఏమైనా ప్రాబ్లమా? కట్టి పారేశాను కదా, ఇంకేం మాట్లాడతాడు? అదే నోరు. ఈ రోజు మా న్యూస్ ప్రోగ్రామ్ ఫస్ట్ బులెటిన్. అయినా కూడా నేను నీతో వచ్చాను, చూసావా? నువ్వంటే నాకు అంత ఇష్టం. నిజమా? సి ఐడియా. రండి మేడం. ఒక్కసారి యూబీ టీవీ పెడతారా? నో ప్రాబ్లం మేడం. వార్తలు చదువుతున్నది మీ వామన్ రావు. మొట్టమొదటిసారిగా న్యూస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన యూబీ టీవీ ప్రేక్షకులకి నిజాన్ని ఎప్పుడు నిర్భయంగా అందించడంలో యూబీ టీవీ ముందుంటుందని తెలియజేసుకుంటున్నాం. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఓటుకి 2,000 ఇస్తుంటే రూలింగ్ పార్టీ వాళ్ళు కేవలం 1,500 రూపాయలు ఇస్తున్నారని చెప్పి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కోజివానిపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఓటింగ్ బహిష్కరించారు. అయినా పోలింగ్ 75% నమోదైందని వామన్ రావు అని భలే గొంతెత్తుంది.
ప్రఖ్యాత సినీ నటుడు కిరీట్ కుమార్ రెండో కుమారుడు విరాట్ కుమార్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి. సాయంత్రం సమాచారాలు. దీని దుంపదగ్గ ఎంత కష్టమయ్యా వార్తలు చదవటం సుబ్బారెడ్డి. కళ్యాణి, న్యూస్ చదివేటప్పుడు ప్యాంటు కనపడిందా? మీ వెంకీకి చెప్పు, న్యూస్ చదవడానికి ప్యాంటు కాదు ముఖ్యం, గుండెల్లో ధైర్యం. ఇది లైవ్ సార్. లైవా? బ్రేక్ కదా?